అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. తుని ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగు చూసింది. 10 ఏళ్ల బాలికపై జనసేన నేత పైశాచికంగా ప్రవర్తించాడు. బంగ్లాలోకి తీసుకెళ్లి వికృత చేష్టలు చేశాడు. బాలికపై జనసేన నేత రాయరపూడి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బంగ్లా నుంచి బయటకు వస్తున్న బాలికను తల్లి నిలదీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీకి బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సత్య వెంకటకృష్ణపై ఫోక్సో కేసు నమోదైంది. ఐపోలవరం మండలం బాణాపురంలో ఘటన జరిగింది. చెప్పన్నాడు సరే అయితే మీ వాళ్ళతో అసలు మాట్లాడుకురండి అమ్మని చెప్పాను. దీంట్లో తప్పుందా? నీ మాట్లాడిన నేను తప్పుందా? నేనే డినై చేస్తే నేనేమైనా డినై చేస్తే మీరు తర్వాత మీకు ఈ కేసుకి ఫ్యాట్లు అవుద్దమ్మా. ఇది డినై చేస్తే ఫ్యాట్లు అవుద్ది, చేస్తే ఆలోచించుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తారండి, వాళ్ళు డినై చేస్తారు, మాకు న్యాయం జరగాల్సిన అల్టిమేట్గా విక్టిమ్ గారికి అన్యాయం జరగకూడదు, న్యాయం జరగాలి. మనం చెప్పిన ఇష్యూలో కాంట్రవర్సీ వచ్చిందనుకో డ్యామేజ్ ఎవరికి జరిగిద్ది? డ్యామేజ్ సీసీ కెమెరా ఉంటుంది లోపల. మీలాగా ఇలా మాట్లాడతారనే సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్ లో విత్ వాయిస్ రికార్డింగ్ పెట్టారు. మేము మాట్లాడింది నా దగ్గర ఉంది. వినండి ఒక మాట వినండి. ఆ సీసీ ఫుటేజ్ రికార్డింగ్ లో ఆవిడని భయపెట్టారా లేకపోతే పేరు వివరాలు ఆవిడకి ఇన్ఫార్మ్ చేశారా? అమ్మా ఏంటమ్మా విషయం, రేపు పొద్దున ఏమంటారు అని మీరు మాట్లాడుకున్నారా? మీ వాళ్ళతో మాట్లాడారా? మాట్లాడొచ్చి మాకు ఏ విషయం చెప్పండి అని చెప్పాము. చెప్తే మాట్లాడొస్తా అని చెప్పారు. అంతేగాని మీరు ఇబ్బంది పడతారు అని ఏం చెప్పాలి. ఇప్పుడు భయపెట్టారన్న విషయం సీసీ కెమెరాలో కనపడుతుందా? వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. వాయిస్ రికార్డింగ్ ఉంటుంది. స్టేషన్ లో సీసీ కెమెరా పెట్టింది అందుకు.